హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హీల్ యువర్ లైఫ్. మనకి హీల్ యువర్ లైఫ్లో ఎన్నో కొత్త రకం టెక్నిక్స్ అన్ని నేర్పిస్తున్న లైఫ్ కోచ్ అండ్ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ హీల్ యువర్ లైఫ్ ట్రైనర్, వర్క్షాప్ ట్రైనర్ హరిప్రియ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు న్యూ ఇయర్ అంటే ఏంటి, మనం కొత్తగా గోల్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం. చాలా మంది మేము మధ్యలో మర్చిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా అసలు గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి, అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలో అడిగి తెలుసుకుందాం. హాయ్ హరిప్రియ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అపర్ణ, నేను చాలా సూపర్ గా ఉన్నాను. అండ్ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. టు ఆల్ ద వ్యూవర్స్, హ్యాపీ న్యూ ఇయర్. యా, న్యూ ఇయర్ తర్వాత ఇదే మనం చేయటం కాబట్టి Yeah. సో చాలా మంది నేను చెప్పినట్టు గోల్స్ పెట్టుకుంటాం కదా, అవి మాక్సిమం టైమ్స్ వి ఫర్గెట్, మళ్ళీ రొటీన్ లైఫ్ లో పడిపోతాం. అసలు వాట్ విల్ బి ద రీజన్స్ ఫర్ దాట్? గోల్స్ అచీవ్ చేయాలి అంటే గోల్ మైండ్ సెట్ ఉండాలి. గోల్ మైండ్ సెట్ అంటే గోలు మైండ్ సెట్ కాదు కదా, కాంపిటెన్సీ. గోల్ మైండ్ సెట్. సో దాన్ని మనం డిఫైన్ చేద్దాం ఎలాబరేట్ గా. సో ఫస్ట్ థింగ్ ఇస్ G ఇస్ గ్రోత్ మైండ్ సెట్. అంటే మనం ఒక పని స్టార్ట్ చేయగానే ఎనీవే మనకి ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో దానికి కుంగిపోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి మనకి. ఇప్పుడు ఇది కాలేదు కదా ఇంకా ఆపేద్దాంలే, అలాంటిది ఉండకూడదు. ఓపెన్ టు లర్న్, ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, ఇప్పుడు నాకు ఇది వర్కౌట్ కాలేదు, సో దీని గురించి ఏదైనా స్కిల్స్ నేర్చుకుందాం దీన్ని వర్కౌట్ చేయడానికి, ఆ మైండ్ సెట్. ఏ వచ్చేసి అప్రిసియేషన్, నిన్ను నువ్వు ప్రతి అడుగున అప్రిషియేట్ చేసుకోవడం. తర్వాత L లర్నింగ్, లీడర్షిప్. ఓకే, సో ఈ క్వాలిటీస్ మనలో మనం ఇంబైబ్ చేసుకుంటే ఈ మైండ్ సెట్ గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి గోల్డ్ మైండ్ సెట్, బికమ్ గోల్డ్. సో గ్రాటిట్యూడ్ ఒకటి, రోజు థ్యాంక్ యూ చెప్పుకోవడం. మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే క్లియర్గా పిక్చర్. ఏ వచ్చేసి మళ్ళీ అటెన్షన్, ఎంతవరకు ఉంది, అసలు అటెన్షన్ ఇస్తున్నారా ప్రాపర్గా దానికి లేదా. డిసిప్లిన్. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉండాలి మనం. అండ్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనకి లైఫ్లో ఎటు వెళ్తున్నామో తెలీదు. మనకు ఒక పర్పస్ ఇస్తుంది, కంటెంట్మెంట్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తాయి గోల్స్. చాలామంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే గోల్ మీద ఫోకస్ చేయడం. అది రాంగ్. ఓకే, గోల్ మీద కాకుండా ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టీం ఉంది, ఇండియన్ టీం ఉంది, ఆస్ట్రేలియా టీం ఉంది. వాళ్ళిద్దరు గోల్ మ్యాచ్ గెలవడం. సో ఆ మ్యాచ్ గెలవడం మీదనే వాళ్ళు పెట్టారనుకోండి ఫోకస్, ఎనీవే ఇద్దరిలో ఒకళ్ళే గెలుస్తారు. సో ఆ ఒకళ్ళు ఎందుకు గెలుస్తారు? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్ నుంచి, టీం ఫామ్ చేసినప్పటి నుంచి కరెక్ట్ ప్లేయర్స్ని ఎంచుకోవడం, ప్రాక్టీస్ సెషన్స్ బాగా ఎక్కువగా పెట్టడం, స్ట్రాటజీస్, స్కిల్స్, ప్లాన్, దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళ అవుట్కమ్ని మర్చిపోతారు. గెలిచామా ఓడామా అనే తర్వాత దీని మీద ఫోకస్ చేసి వాళ్ళు ఆడే పద్ధతిలోనే మనకు స్టార్టింగ్ నుంచి తెలిసిపోతుంది. యాక్చువల్ విన్నర్స్కి లూజర్స్కి ఒకటే గోల్ ఉంటుంది, కరెక్ట్, బట్ ఒక్కళ్ళే విన్ అవుతారు. సో ఫోకస్ ఆన్ ద ఇన్పుట్. మీరు ఏం ఇన్పుట్ ఇస్తున్నారు ఆ గోల్ అచీవ్ చేయడానికి, అవుట్పుట్ ఆటోమేటిక్ అదే వస్తుంది. ఇదొకటి. తర్వాత మనము మన హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. అంటే అదే మ్యాచ్ గెలిస్తేనే నేను పార్టీ చేసుకుంటా లేదా హ్యాపీగా ఉంటా అంటే, ఆ మ్యాచ్ గెలవకపోతే ఇంకా నీకు హ్యాపీగా ఉండే ఇది లేదా, నీకు పర్మిషన్ లేదా? మంది మనం అలాగే చేస్తాం కదా. సో అది తప్పే. అది ఎందుకు హ్యాపీనెస్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండడము? లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం కదా ఆటోమేటిక్గా. ఓకే, అప్పుడు మళ్ళీ ఐదర్ ఆర్ అనేది వచ్చేస్తుంది మైండ్లో. ఐదర్ ఐ డూ దిస్ ఆర్ ఐ డూ దట్. అట్లా ఇది చేస్తేనే నాకు అర్హత ఉందా హ్యాపీగా ఉండడానికి అనేది. అలా. తర్వాత మొమెంటరీ అంటే ఏంటి? ఒక యోయో ఎఫెక్ట్ వచ్చేస్తుంది.
ఇప్పుడు రన్నర్స్ ఉంటారు మ్యారథాన్, అంటే ఆ మ్యాచ్ అయిపోయాక వాళ్ళకి అయిపోయింది, ఇంకా వాళ్ళు పరిగెత్తారు. ఇంకా ఆ మ్యాచ్ ఉన్నప్పుడే ఆ మొమెంటరీ ఇదిలోనే వాళ్ళు కష్టపడడం, ప్రాక్టీస్ చేయడము ఇదంతా చేస్తుంటారు. సో వన్స్ దట్ గేమ్ ఆర్ దట్ ఛాలెంజ్ ఆర్ దట్ స్పోర్ట్ ఈజ్ ఓవర్, దే వోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్ టు. సో అలా కాకుండా లవ్ ద ప్రాసెస్, ఎంజాయ్ ద ప్రాసెస్. వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాసెస్, అది ఒక కంటిన్యూయింగ్ గేమ్ లాగా ఉండాలి. దీనికి మళ్ళీ 2 టెక్నిక్స్ ఉన్నాయి, మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై వి ఫెయిల్ అన్నమాట. ఓకే, సో దానికి మనం ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి గోల్డ్ యాటిట్యూడ్, గోల్డ్ మైండ్ సెట్ పెట్టుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. సో ఆ గోల్ ని మనం డిఫైన్ చేయకుండా రిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న గోలే ఇప్పుడు ఉంటుంది, లాస్ట్ ఇయర్ అచీవ్ చేయలేదు. సో ఏంటి ఆ ఫెయిల్యూర్ కి రీజన్స్? సో మీరేం గోల్ పెట్టుకున్నారు ఈ ఇయర్? మాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మీ గోల్డ్ మైండ్ సెట్ ఏంటో కూడా మాకు చెప్పండి కమెంట్స్ లో. అండ్ హరిప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ అండి.